ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 26 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సాంగత్య దోషము నుండి రక్షించుకుని చదువుపైన పూర్తిగా ధ్యాస ఉంచినట్లయితే ఎలాంటి తుఫానులు రాజాలవు. మాయను దోషిగా చేయకండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ విషయముపై సదా గమనం ఉంచితే నావ ఆవలి తీరానికి చేరిపోతుంది? సమాధానము: బాబా, మీరు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అంటూ సదా తండ్రి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉన్నట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. ఆజ్ఞానుసారం నడుచుకునేవారు మాయా దాడుల నుండి రక్షింపబడతారు. వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. అపారమైన సంతోషం ఉంటుంది. ఎటువంటి వ్యతిరేకమైన కర్మలు కూడా జరగవు. పాట: మిమ్మల్ని పొందుకుని మేము ప్రపంచాన్నే పొందుకున్నాము. ఓం శాంతి. అన్ని సేవా కేంద్రాలలోని మధురాతి మధురమైన పిల్లలందరూ పాట విన్నారు. అనంతమైన తండ్రి నుండి మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె మనము విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటూ ఉన్నామని అందరికీ తెలుసు. మనము కల్పకల్పము తీసుకుంటూ వచ్చాము. చక్రవర్తి పదవి తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. ఇప్పుడు మనము అనంతమైన తండ్రి ఒడిలోకి వచ్చాము, లేక వారికి సంతానముగా అయినామని పిల్లలైన మీకు తెలుసు. నిజంగా అలాగే అయ్యారు. ఇంట్లో కూర్చుని పురుషార్థం చేస్తారు. అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన పదవిని పొందేందుకు చదువు నడుస్తూ ఉంది. జ్ఞాన సాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతిదాత శివబాబాయే. మనకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా వారేనని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. వారి ద్వారా వారసత్వాన్ని కూడా తీసుకుంటాము. కనుక ఇందులో శ్రేష్టమైన పదవిని పొందేందుకు ఎంత పురుషార్థం చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా పాఠశాలలో చదివేటప్పుడు తమ చదువును బట్టి నెంబర్ వారి మార్కులతో పాస్ అవుతారు. అక్కడ ఎవ్వరూ మాయ విఘ్నాలు కలిగిస్తుంది అని లేక తుఫానులు వస్తున్నాయని అనరు. ఎవరైతే సరిగ్గా చదువుకోరో, చెడు సాంగత్యంలో చిక్కుకుంటారో, లేక ఆటలలో పడి సరిగ్గా చదవరు, వారు పాస్ అవ్వలేరు అని బాబా అంటున్నారు. అంతేకాని వీటిని మాయా తుఫానులు అని అనరు. నడవడికలు సరిగ్గా లేకపోతే టీచరు కూడా వీరివి చెడు నడవడికలు అని సర్టిఫికెట్ ఇస్తారు కదా. చెడు సాంగత్యం వల్ల చెడిపోతారు. ఇందులో మాయా రావణుణ్ణి దోషిగా చేసే విషయమే లేదు. గొప్ప గొప్ప వారి పిల్లలు కొంతమంది చాలా బాగా ఉన్నతి చెందుతారు. కొంతమంది అయితే మత్తు పానీయాలు మొదలైనవి తాగుతూ ఉంటారు. చెడు వైపుకు వెళ్ళిపోతారు. అప్పుడు తండ్రి కూడా అటువంటి వారిని కుపుత్రులు అని అంటారు. ఆ చదువులో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ ఒకే రకమైన చదువు ఉంటుంది. అక్కడ మనుషులు చదివిస్తారు. ఇక్కడ మనల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. మంచి రీతిగా చదువుకుంటే విశ్వాధికారులుగా అవ్వగలుగుతాము. చాలామంది పిల్లలు సాంగత్య దోషానికి వశమైపోయి సరిగ్గా చదవరు. దీనిని మాయావి తుఫానులు అని ఎందుకనాలి? సాంగత్య దోషం వలన ఎవరైనా చదవకపోతే మాయ కానీ, టీచర్ కానీ, తండ్రి కానీ ఏం చేస్తారు? చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. డ్రామానుసారముగా మొదట బట్టీలో ఉండవలసి వచ్చింది కనుక వచ్చి శరణు తీసుకున్నారు. కొంతమందిని వారి భర్తలు కొట్టి విసిగించారు. కొంతమందికి వైరాగ్యం వచ్చింది. ఇంటిలో ఉండి జ్ఞానంలో నడవలేకపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. చదవలేకపోతే వెళ్ళి ఉద్యోగము మొదలైనవి చేసుకున్నారు, లేక వివాహం చేసుకున్నారు. మాయావి తుఫానుల వలన చదవలేదు అనడం ఇదంతా ఒక సాకు మాత్రమే అంటున్నారు బాబా.
సాంగత్య దోషం కారణముగా ఈ గతి పట్టింది. మాలో వికారాల యొక్క తీవ్రత ఉంది అని అర్థం చేసుకోరు. మాయావి తుఫానులు వచ్చినందువలన క్రింద పడిపోయాము అని ఎందుకంటారు? అది మీపైనే ఆధారపడి ఉంది. తమ వల్లనే అలా జరిగింది అని బాబా అంటున్నారు. తండ్రి, టీచరు, సద్గురువు ఏ శిక్షణ అయితే ఇస్తున్నారో దానిపైన నడుచుకోవాలి కదా. అలా నడవలేకపోతే ఏదైనా చెడు సాంగత్యము లేక కామవికారం యొక్క నశ, లేదు అంటే దేహాభిమానం యొక్క నశ ఉంటుంది. మనము బేహద్దు తండ్రి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి తీసుకోవడానికే చదువుతున్నామని అన్ని సేవా కేంద్రాల్లో ఉన్న పిల్లలకు తెలుసు. నిశ్చయం లేదు అంటే మరి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఇంకా అనేక ఆశ్రమాలు ఉన్నాయి, కానీ అక్కడ ఏ ప్రాప్తి లేదు, ఎలాంటి లక్ష్యము కూడా లేదు. అవి చిన్న చిన్న మఠాలు, మార్గాలు, కొమ్మలు, రెమ్మలు. వృక్షము వృద్ధి పొందాల్సిందే. కనెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది. మధురమైన దైవీ వృక్షానికి చెందిన వారు వస్తూనే ఉంటారు. అందరికంటే మధురమైన వారు ఎవరు? సత్యయుగంలో మహారాజు, మహారాణిగా అయ్యేవారు అందరికంటే చాలా మధురంగా ఉంటారు. మొదటి నెంబర్లో వచ్చేవారు తప్పకుండా బాగా చదువుకుని ఉంటారని అందరికీ తెలుసు కదా. సూర్యవంశ కుటుంబంలోనికి వారు మాత్రమే వస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అర్పణమయ్యి జీవితం గడిపేవారు కూడా ఉన్నారు. చాలా సేవ చేస్తూ ఉన్నారు. తేడా ఉంది కదా. ఇక్కడ ఉండి కూడా చదివించలేకపోతే ఇతర పనుల్లో లగ్నమైపోతారు. వారికి చివర్లో చిన్న రాజ్య పదవి లభిస్తుంది అని తండ్రి అంటున్నారు. బయట గృహస్థ వ్యవహారంలో ఉండేవారు చదవడంలో, చదివించడంలో చాలా తీవ్రంగా ఉంటారు. అందరూ గృహస్థులు కారు. కన్యను లేక కుమార్ను గృహస్థులు అని అనరు. అలాగే వానప్రస్థులు 60 సంవత్సరాల తరువాత వారికి ఉన్నదంతా కూడా వారి పిల్లలకు ఇచ్చేసి స్వయం సాధువులు మొదలైన వారి సాంగత్యంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఈ రోజుల్లో తమో ప్రధానంగా ఉన్నందువలన మరణించేంత వరకు కూడా వ్యాపారాలు మొదలైనవి వదిలిపెట్టడం లేదు. ఇంతకుముందు 60 సంవత్సరాలు వస్తే చాలు వానప్రస్థంలోకి వెళ్ళిపోయేవారు. కాశీకి వెళ్ళి అక్కడే ఉండేవారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు అని, సద్గతిని పొందలేరు అని పిల్లలకు తెలుసు. తండ్రి ఒక్కరే ముక్తి, జీవన్ముక్తి దాత. అయితే అందరూ జీవన్ముక్తిని పొందలేరు. కొంతమంది ముక్తిలోకి వెళ్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతుంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో వారికి అంత మాత్రమే కదా లభిస్తుంది. అందులో కూడా కుమారీలకు మంచి అవకాశం ఉంది అని బాబా అంటున్నారు. పారలౌకిక తండ్రికి వారసులుగా అవుతారు. ఇక్కడ పిల్లలందరూ తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా ఉన్నారు. అక్కడ ఆడపిల్లలకు వారసత్వం లభించదు. పిల్లలకు ఆశ ఉంటుంది. కొంతమందికి వారసత్వంతో పాటు అది కూడా తీసుకుంటామని, దానిని ఎందుకు వదిలిపెట్టాలి అని భావిస్తారు. ఈ విధంగా వివిధ రకాలైన పిల్లలు ఉన్నారు. మంచి రీతిగా చదువుకునేవారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రజల్లో చాలా షావుకారులుగా అవుతారు. ఇక్కడ ఉన్నవారు లోపలే ఉండవలసి వస్తుంది. దాసదాసీలుగా అవుతారు. తరువాత త్రేతాయుగం చివరిలో 3, 4, 5 జన్మలు రాజ్య పదవి లభిస్తుంది. వారికంటే ధనవంతులుగా ఉండడం మంచిది కదా. సతయుగము నుండే వారు స్థిరంగా ధనవంతులుగా ఉంటారు. గృహస్థి వ్యవహారంలో ఉండి షావుకారు పదవి ఎందుకు తీసుకోరాదు? రాజ్య పదవి పొందుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. కానీ ఒకవేళ జారిపోతే ప్రజలలో మంచి పదవి పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. అది కూడా ఉన్నతమైన పదవే కదా. ఇక్కడ ఉన్నవారి కంటే బయట ఉన్నవారు చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు. మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉంటుంది. పురుషార్థం ఎప్పుడు కూడా దాగదు.
ప్రజలలో గొప్ప ధనవంతులుగా అయ్యేవారు కూడా దాగి ఉండలేరు. బయట వారికి తక్కువ పదవి లభిస్తుంది అనుకోరాదు. చివర్లో రాజ్య పదవిని పొందడం మంచిదా, లేక ప్రారంభం నుండి ప్రజలలో ఉన్నతమైన పదవిని పొందడం మంచిదా? గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి మాయావి తుఫాన్లు అంత ఎక్కువగా రావు. ఇక్కడ ఉన్నవారికి తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తాయి అని బాబా అంటున్నారు. శివబాబా శరణులో ఉన్నామని ధైర్యం చేస్తారు, కానీ సాంగత్య దోషంలో చదవరు. చివర్లో అంతా తెలిసిపోతుంది. ఎవరు ఏ పదవిని పొందుతారో సాక్షాత్కారం అవుతుంది. నెంబర్ వారీగా చదువుకుంటారు కదా. కొంతమంది తామే సేవా కేంద్రాలు కూడా నడుపుతూ ఉంటారు. కొన్ని చోట్ల సెంటర్లు నడిపేవారి కంటే చదివేవారు తీవ్రంగా ఉంటారు. అంతా పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు బాబా. అంతేకాని మాయావి తుఫాన్లు వస్తాయని కాదు. నడవడికలు బాగుండవు, శ్రీమతాన్ని అనుసరించరు. లౌకికంలో ఇలాగే తల్లి, తండ్రి, టీచరు మతం పైన నడవరు. మీరు ఎటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారు అంటే వారికి తండ్రి లేనే లేరు. అక్కడ బయటకు ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. చాలామంది పిల్లలు సాంగత్య దోషంలో చిక్కుకున్నందువలన పాస్ కాలేరు. మాయావి తుఫాన్లు వచ్చాయని ఎందుకంటారు? ఇదంతా కూడా మీ యొక్క మూర్ఖత్వము అంటున్నారు బాబా. ఆదేశానుసారంగా నడుచుకోరు, అందువలన పాస్ అవ్వలేదు. చాలామందిలో అత్యాసం ఉంటుంది, కొంతమందిలో క్రోధం ఉంటుంది, కొంతమందిలో దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. ఇవన్నీ కూడా చివరిలో తెలిసిపోతాయి అని బాబా అంటున్నారు. ఫలానా వారు ఈ కారణం వలన వెళ్ళిపోయారు, శూద్ర కులం వారిగా అయ్యారు అని భావించబడుతుంది. వారిని బ్రాహ్మణులు అని అనరు. మళ్ళీ వారు వెళ్ళి శూద్రులుగా అయ్యారు, చదువును వదిలేస్తారు. జ్ఞానము కొద్దిగా విన్న ప్రజల్లోకి వస్తారు. ఈ వృక్షం చాలా పెద్దది అంటున్నారు బాబా. ఎక్కడెక్కడ నుండో దేవీ దేవతా ధర్మము నుండి ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిన వారు మళ్ళీ వచ్చేస్తారు. చాలామంది వచ్చినప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇతర ధర్మాల వారు కూడా ముక్తిని వారసత్వంగా తీసుకోవచ్చు. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. వారి వంశంలో ఉన్నతమైన పదవిని పొందవలసి ఉంటే వారు కూడా ఇక్కడికి వచ్చి లక్ష్యం తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఉండేవారే లక్ష్యంలో ఉండగలరు అని అనుకోకూడదు. ఏ ధర్మం వారైనా సరే వచ్చి లక్ష్యమును తీసుకోవచ్చు. తండ్రిని స్మృతి చెయ్యమని లక్ష్యం లభిస్తుంది. శాంతిధామాన్ని స్మృతి చేస్తే వారి ధర్మంలో ఉన్నతమైన పదవిని పొందుతారు. వారికి జీవన్ముక్తి లభించదు, అక్కడికి వారు రారు. వారి మనస్సు దీనిపైన ఉండదు. ఈ ధర్మానికి సంబంధించిన వారి మనస్సు మాత్రమే ఆకర్షింపబడుతుంది. చివరి సమయంలో ఆత్మలు తమ తండ్రిని తెలుసుకుంటారు. చాలా సేవా కేంద్రాలలో చదువు పైన గమనం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. అనగా వారు ఉన్నతమైన పదవిని పొందుకోలేరు అని భావించబడుతుంది. నిశ్చయం ఉంటే ఖాళీ లేదు అని అనరు. కానీ అదృష్టంలో లేదు అంటే పురుసత్ లేదు అంటే తీరిక లేదు. ఫలానా పని ఉంది అని అంటారు. భాగ్యంలో ఉంది అనుకోండి, రాత్రింబవళ్ళు కూడా పురుషార్థంలో నిమగ్నమైపోతారు. నడుస్తూ నడుస్తూ సాంగత్య దోషం వల్ల కూడా చెడిపోతారు. దానిని గ్రహచారము అని కూడా అనవచ్చు. బృహస్పతి దశ మారిపోయి మంగళ దశలోకి వస్తారు. బహుశా కొంతకాలానికి అది కూడా దిగిపోవచ్చు. కొంతమంది పైన రాహు దశ ఉంది అని బాబా అంటారు. భగవంతుడు చెప్పే మాట కూడా వినరు. ఇది బ్రహ్మ చెప్తున్నారు అని భావిస్తారు. ఇక్కడ ఆదేశం ఇచ్చేది ఎవరు అని వారికి తెలియదు. దేహాభిమానం వలన సాకారమై మతమునిస్తున్నారు అని భావిస్తూ ఉంటారు. దేహీ అభిమానులుగా ఉంటే శివబాబా చెప్పిన దానినంతటినీ చెయ్యాలి అని అనుకుంటారు కదా. బాధ్యతంతా శివబాబా పైన ఉంది. మరి శివబాబా మతాన్ని అనుసరించాలి కదా.
దేహాభిమానం వలన బాబాను మర్చిపోతారు. అప్పుడు శివబాబాకు బాధ్యత ఉండదు. వారి ఆజ్ఞను అయితే మీరు శిరస వహించాలి, కానీ ఎవరు చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి ఒక్కరు మాత్రమే మీకు నేను శ్రీమతాన్ని ఇస్తున్నాను అని అంటారు. ఇతరులెవ్వరూ ఆజ్ఞాపించరు. ఒకటేమో నన్ను స్మృతి చెయ్యండి, నేను వినిపించే జ్ఞానాన్ని ధారణ చెయ్యండి, ఇతరుల చేత చేయించండి. ఈ వ్యాపారం మాత్రమే చెయ్యండి. మంచిది బాబా, మేము మీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాము. రాజుల వద్ద ఉన్నవారు మీ ఆజ్ఞ చిత్తం ప్రభు అని అంటారు కదా. ఆ రాజులు ఆజ్ఞాపించేవారు. ఇది శివబాబా యొక్క ఆజ్ఞ. మాటి మాటికి మీ ఆజ్ఞ శివబాబా, మీ ఆజ్ఞ శివబాబా అంటూ ఉండాలి. అలా అంటే మీకు ఖుషీగా కూడా ఉంటుంది. శివబాబా ఆజ్ఞాపిస్తున్నారు అని భావిస్తారు. శివబాబా స్మృతి ఉంటే బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. బాబా అంటున్నారు, ఇది అభ్యాసం చేస్తే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. కానీ ఇదే కష్టమైన పని. మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. మాయ మరపింప చేస్తుంది అని అసలు ఎందుకు అనాలి? మనం మర్చిపోయినందువలన వ్యతిరేకమైన కర్మలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు జ్ఞానం చాలా బాగా తెలుపుతారు, కానీ వికర్మలను వినాశనం చేసే యోగం మాత్రం చెయ్యరు. యోగం చెయ్యని మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. యోగం ఏమాత్రం చేయడం లేదు అనే నడవడికల ద్వారా తెలిసిపోతుంది కదా. కావున పాప భారం మిగిలి భోగించవలసి ఉంటుంది. ఇందులో తుఫానుల యొక్క ప్రసక్తే లేదు. నేను శ్రీమతంపై నడవలేదు, ఇది నా తప్పే అనేది తెలుసుకోవాలి కదా. ఇక్కడికి మీరు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు, ప్రజాయోగాన్ని నేర్పించరు. మాతాపితలైతే ఉండనే ఉన్నారు. వారిని అనుసరిస్తే మీరు కూడా సింహాసనానికి అధికారులుగా అవుతారు. వీరిది నిశ్చయమై ఉంది కదా. వీరు లక్ష్మీనారాయణులుగా అవుతున్నారు, మమ్మ బాబాలు. కనుక తల్లిదండ్రులను అనుసరించండి. ఇతర ధర్మస్థులు తల్లిదండ్రులను అనుసరించరు. వారు తండ్రిని ఒక్కరినే నమ్ముతారు. ఇక్కడ ఇరువురు ఉన్నారు. భగవంతుడు క్రియేటర్ అనగా రచయిత. తల్లి పాత్ర గుప్తముగా ఉండే రహస్యము. తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి అని చెప్తూ ఉంటారు కదా. టీచరు ఏదైనా శిక్ష ఇస్తే పాఠశాలలో అందరి మధ్య ఇస్తారు కదా. నా పరువు తీశాడు అని పిల్లలు అనరు. తండ్రి 5 లేక 6 పిల్లల ముందు చెంపదెబ్బలు వేస్తాడు. 5-6 మంది ముందు ఎందుకు కొట్టావు అని పిల్లలు అనరు. ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తారు. అయినా నడుచుకోలేకుంటే గృహస్థి వ్యవహారంలో ఉండి పురుషార్థం చెయ్యండి అని అంటారు. ఇక్కడ ఉండి డిస్సర్వీసు చేస్తే ఉండే కొంచెం కూడా సమాప్తమైపోతుంది. చదవలేకుంటే వదిలేయండి, మేము నడుచుకోలేము అని చెప్పండి. నిందలు మాత్రం ఎందుకు వెయ్యాలి? అనేక మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుతారు, కొంతమంది వదిలేస్తారు. ప్రతి ఒక్కరూ వారి వారి చదువులో మస్తుగా ఉండాలి అని బాబా అంటున్నారు. ఒకరి నుండి ఒకరు సేవలు తీసుకోవద్దు అని బాబా చెప్తున్నారు. అహంకారము కూడా రాకూడదు. ఇతరుల నుండి సేవ తీసుకోవడం కూడా దేహ అహంకారమే అవుతుంది. బాబా అర్థం చేయించవలసి వస్తుంది కదా. లేకుంటే ట్రిబ్యునల్ కూర్చున్నప్పుడు మాకు నియమాలు చట్టాలు తెలియవు అని అంటారు. అందువలన తండ్రి అర్థం చేస్తూ ఉంటారు. చివర్లో సాక్షాత్కారం చేయించి అప్పుడు శిక్షలు వేస్తాము. రుజువు లేకుండా శిక్షలు లభించవు. కల్పం క్రితం వలె బాబా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి అదృష్టాన్ని చూస్తారు. చాలామంది సేవ చేసి వారి జీవితాన్ని వజ్ర సమానముగా చేసుకుంటారు. కొంతమంది వారి అదృష్టానికి వారే అడ్డగీత గీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. దీనిలో మొదటిది, తండ్రి, టీచరు, సద్గురువు ద్వారా ఏదైతే శిక్షణలు లభించాయో వాటి అనుసారం నడుచుకోవాలి. మాయ పైన దోషం మోపకుండా మీలో ఉన్న బలహీనతలను చెక్ చేసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, అహంకారాన్ని త్యాగం చేసి మీ చదువులో చాలా మస్తుగా ఉండాలి. అంటే చదువులో నిమగ్నమై ఉండాలి. ఎప్పుడూ ఇతరులతో సేవ చేయించుకోరాదు. సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా చాలా కాపాడుకోవాలి. ఈరోజు వరదానము, సంకల్పాల సూచనలతో మొత్తం కార్య వ్యవహారమునంతా నడిపించి సదా లైట్ కిరీటధారి భవ. సారాంశము, ఏ పిల్లలైతే సదా లైటుగా ఉంటారో వారి సంకల్పము లేక సమయము ఎప్పుడు వ్యర్థంగా పోదు. ఏ పని జరగనున్నదో అదే సంకల్పం ఉత్పన్నమవుతుంది. ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా సంకల్పం ద్వారా మొత్తం కార్య వ్యవహారం అంతా నడుస్తుంది. ఇటువంటి విధిని ఎప్పుడైతే సొంతం చేసుకుంటారో అప్పుడు ఈ సాకార వతనము సూక్ష్మవతనముగా అయిపోతుంది. దీని కొరకు సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి మరియు లైటు కిరీటధారిగా ఉండండి. స్లోగన్, ఈ దుఃఖధామము నుండి దూరమైతే ఎప్పుడూ దుఃఖము యొక్క అల అనేది రాదు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎలాగైతే కారులోని బ్యాటరీ కొంచెం బలహీనమైనప్పుడు కారు దానంతటదే స్టార్ట్ అవ్వదు. కనుక ఇతరులతో కొంచెం తోయిస్తారు. అలా ఏ ఆత్మ పైనైనా మీకు నమ్మకం ఉండి వీరి ద్వారా మాకు సహాయం లభిస్తుంది అని అనిపిస్తే వారి నుండి కొద్దిగా సహయోగం తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. బలహీనపరిచే విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.